దేవునికి స్తోత్రం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నా వందనములు తెలియపరుస్తున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఆది కాండం నుండి ధ్యానించుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. కానీ ప్రారంభం పుస్తకంలోనే అతి ప్రారంభ అధ్యాయంలో అలానే ప్రారంభ వచనములో అసలు దేవుని గురించి మనకేం తెలుసు, అసలు అక్కడ దేవుని గురించి ఏం వ్రాయబడింది, అసలు దేవుడు ఎటువంటి వాడు, ఆయనకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేవి మనం చాలాసార్లు గ్రహించాం. కానీ ఈరోజు మన ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మనం ధ్యానించుకోబోతున్నాం. మీరు ఈరోజు గమనించినట్లయితే ఏ దేవుడైతే నిరాకారముగా శూన్యముగా అలానే చీకటిలో ఉన్న ఈ లోకాన్ని ఆయన ఒక ఆర్డర్లోకి, అంటే ఒక ఆకారంలోకి, అలానే ఒక స్ట్రక్చర్లోకి తీసుకొచ్చాడో ఈరోజు అదే దేవుడు మన జీవితంలో కూడా పనిచేస్తున్నాడండి. ఈరోజు మీరు గమనించినట్లయితే మన జీవితాలు మీరు గమనించినప్పుడు లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అరే నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని అనుకున్న సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే నా జీవితం ఏంటి ఇలా శూన్యంగా ఉంది అని అనుకున్న పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిసార్లు అయితే ప్రతి ఒక్కరం దేవుని నమ్ముకున్న వారైనా దేవుని నమ్ముకొని వారైనా ప్రతి ఒక్కరూ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం. కొన్నిసార్లు మన జీవితం చీకటిలో ఉన్న పరిస్థితులు ఉంటాయి. అంటే చెడు పట్ల మనం ఆకర్షింపబడి చెడులో పాపంలో నడుస్తున్న సమయాలు చాలాసార్లు ఉంటాయి. ఒక పర్టికులర్ ఫేస్ అంతా కూడా మనం పాపంలో జీవిస్తున్న సమయం ఉంటుంది. అలానే నా జీవితం ఎక్కడికి పోతుంది, నేనేమైపోతాను అని అనుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఎటువంటి మార్గం తెలియకుండా, ఎటువంటి క్లారిటీ లేకుండా, ఎటువంటి ప్రశాంతత, ఎటువంటి సమాధానం లేని పరిస్థితులు మనందరికీ కూడా ఉంటాయి. కానీ ఈరోజు మీరు గమనించినట్లయితే ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మీరు గమనించినట్లయితే అక్కడ దేవుడు ఎంత శక్తివంతంగా పనిచేస్తున్నాడు, అక్కడ దేవుడు చేస్తున్న అద్భుతాలు ఏంటి, అలానే దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అంటే ఆయన ఒక గుణం ఏంటి అనేది మనం స్పష్టంగా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మీరు గమనించినట్లయితే దేవుడు ఈ లోకాన్ని సృష్టించక మునిపే ఈరోజు మనం మన కళ్ళుతో అలానే మన ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ బ్యూటీ అనేది ఉంది. ఈ ప్రకృతిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఈ వరల్డ్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ బ్యూటీ కూడా సృష్టింపక మునిపే, అసలు ఈ లోకంలో ఎటువంటి జీవం పుట్టక మునిపే ఈ లోకాన్ని మీరు గమనించినట్లయితే అది నిరాకారముగా శూన్యముగా చీకటితో నిండి ఉన్న పరిస్థితులు. కానీ మీరు గమనించినట్లయితే దేవుడు అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, లేదంటే నాకెందుకులే అని అనుకోకుండా అటువంటి సందర్భంలో కూడా దేవుడు పని చేశాడు, పని చేస్తూనే ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు మన జీవితంలో కూడా పని చేస్తాడు. ఈరోజు మీరు గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మీరు గమనిస్తే అక్కడ దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృష్టించానని, దాని తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇక్కడ సాధారణంగా ఈ 4 వచనాలు మనం చదివేటప్పుడు కూడా దేవుడు చేస్తున్న సృష్టిలో భాగంగా అవి మనం చదువుకుంటూ వెళ్ళిపోతామే తప్ప వాటిపై మనం ఎక్కువ కూడా ఎంఫసైజ్ చేయం, అంటే వాటిపై ఎక్కువగా మనం దృష్టి పెట్టాం. కానీ ఈరోజు ఈ 4 వచనాలు మీరు గమనిస్తే దేవుడు ఈ లోకాన్ని సృష్టించడానికి ఆయన వేరే దేవుళ్ళతో దేవతలతో ఆయన యుద్ధం చేయలేడు. లేదంటే నేను ఈ లోకాన్ని సృష్టించడానికి నేను శ్రమ పడాలి, కష్టపడాలి అని చెప్పి అక్కడ ఆయన ఇబ్బంది పడలేదు. మీరు ఈరోజు గమనించినట్లయితే ఈ లోకాన్ని సృష్టించడానికి ఆయన చేసింది ఏంటంటే ఆయన నోటితో పలకడం. ఆయన నోటితో పలకగానే ఈ లోకం సృష్టింపబడింది. ఈరోజు మనం తీసుకున్న ఈ భాగంలో 4 వచనాలు ఉన్నాయండి. 1వ వచనంలో అక్కడ దేవుణ్ణి మనకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంటే దేవుడు ఉన్నాడని చెప్పి మనకు ఈ 1వ వచనం మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అలానే 2వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఈ లోకం ఉన్న పరిస్థితులు, అంటే ఎటువంటి కండిషన్లో ఈ లోకం ఉందనేది అక్కడ మనకు తెలియపరుస్తుంది.
ఈ 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు పలికిన మొదటి మాటను మనకు తెలియపరుస్తుంది. అలానే అక్కడున్న 4వ వచనాన్ని కనుక మీరు గమనించినట్లయితే దేవుడు అక్కడ ఎవాల్యుయేట్ చేస్తున్నాడు. అంటే ఇది మంచిది అని అక్కడ ఆయన ఎగ్జామిన్ చేసి చెప్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం మీకు 3 పాయింట్స్లో నేను మీకు బోధించాలనుకున్నాను. ఈ 3 పాయింట్స్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మొదటిగా, దేవుడు అంధకార సమయంలో అంటే నిరాకారంగా, శూన్యంగా, గలిబిలితో, అల్లకల్లోలమైపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు విడిచిపెట్టకుండా పని చేస్తాడనేది నా మొదటి పాయింట్. అలానే రెండోది మీరు గమనించినట్లయితే దేవుడు తన యొక్క నోటి మాట ద్వారా సమస్తము మార్చగలడు అనేది నా 2వ పాయింట్. అలానే 3వ పాయింట్ కనుక మీరు గమనించినట్లయితే దేవుడు ప్రారంభం నుండే ఒక ఆర్డర్ని, ఒక పర్పస్ని, అంటే ఒక ఇంటెన్షన్ కలిగి ఉన్నాడు. ఈరోజు మీరు గమనిస్తే లోక సంబంధంగా అందరూ చెప్పే మాట ఏంటంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఈ లోకం అనేది ఏర్పడింది. అంటే ఒక యాక్సిడెంటల్గా మనం ఇదంతా చూస్తున్నాం తప్ప ఇది కావాలని సృష్టించింది కాదు అని చెప్పి బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మాట్లాడతారు. కానీ ఈరోజు మనం ఎంచుకున్న ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఈ భాగాన్ని మీరు గమనించినట్లయితే ఈ 1 నుంచి 4 వచనాలు కూడా ఏమని మనకు తెలియపరుస్తుందంటే దెర్ ఈజ్ ఎ గాడ్, అంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఒక ఇంటెన్షన్తో, ఒక ప్రణాళికతో ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు అని చెప్పి మనకు తెలియపరుస్తుంది. ఈరోజు ఈ 1వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ మనకి ఏం తెలియపరుస్తుందంటే దేవునికి అక్కడ ప్రారంభం లేదు, అంతము లేదు. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడంటే మరి దేవునికి కూడా బిగినింగ్ ఉండాలి కదా అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఈ వాక్యం మనకి ఏం తెలియపరుస్తుందంటే సమయమే ఈ వచనం ద్వారా ప్రారంభమైందంటే, అంటే ఇది ప్రారంభం అవ్వకముందే దేవుడు ఉన్నాడు. అంటే దేవునికి ప్రారంభము అంతము లేదు అని చెప్పి ఈ వచనం మనకు తెలియపరుస్తుంది. అలానే ఇక్కడ ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే గాడ్ ఈజ్ ఇండిపెండెంట్, అంటే ఆయన ఎవరి మీద ఆధారపడే దేవుడు కాదు, ఆయన ఇండిపెండెంట్ దేవుడు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తుంది. అలానే మరొక విషయాన్ని మీరు గమనించినట్లయితే ఈ 1వ వచనం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అదేంటంటే ఈ సర్వలోకము ఎవరి మీద ఆధారపడుతుందంటే దేవునిపై ఆధారపడుతుంది. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే సమస్తము ఆయన మూలముగా కలిగెను. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే సర్వలోకము అంటే ఈరోజు మనం చూస్తున్నది, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది, మనం ఫీల్ అవుతున్నది ప్రతిదీ కూడా ఎవరిపై ఆధారపడి ఉందంటే అది దేవునిపై ఆధారపడి ఉంది. ఈరోజు దేవుడి లోకానిపై ఆధారపడట్లేదు, కానీ ఈ లోకం దేవునిపై ఆధారపడుతుంది. ఈరోజు యోహాను 1వ అధ్యాయం ఈ 2వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా ఆయన మూలముగా సమస్తము సృష్టించబడింది అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు ఈ 1వ వచనాన్ని మనం చదివినప్పుడు అది ఒక సాధారణమైన వచనంగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ప్రారంభంలో దేవుడు భూమి ఆకాశంలో సృష్టించాడు అంతే అని అనుకుంటాం. కానీ ఈరోజు ఈ వచనం ద్వారా మనకి దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే ఈరోజు నువ్వు చూస్తున్న టైం కానీ, స్పేస్ కానీ, మ్యాటర్ కానీ ఇవన్నీ కూడా దానికి సమయం అంటే ప్రారంభం అనేది ఉంది, దానికి బిగినింగ్ అనేది ఉంది. కానీ సృష్టించిన నాకు బిగినింగ్ అనేది లేదు. నేను ఇటర్నల్ అంటే నిరంతరము ఉండే దేవుణ్ణి అని చెప్పి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అలానే ఇప్పుడు నేను చెప్పిన మొదటి పాయింట్ గాడ్ వర్క్స్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ కేయాస్, అంటే దేవుడు నిరాకారంగా అంటే నాశనకరమైన పరిస్థితుల్లో ఆయన పని చేస్తాడు అనేది నా మొదటి పాయింట్. ఈరోజు మీరు ఇక్కడున్న ఈ 2వ వచనాన్ని గమనించినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. ఇక్కడ ఈ వచనాన్ని మీరు గమనించినప్పుడు అక్కడ క్లియర్గా దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడంటే భూమి నిరాకారముగా అంటే అక్కడ ఎటువంటి స్ట్రక్చర్ లేదు, ఎటువంటి ఆర్డర్ లేదు, నిరాకారంగా అంటే ఎటువంటి షేప్ లేదు దానికి. అలానే శూన్యంగా అంటే ఎంటీ, అక్కడ ఎటువంటి జీవం లేదు, ఎటువంటి అక్కడ జీవరాశులు లేవు, అక్కడ ఎటువంటి ప్రాణము కూడా లేదు. అలానే మీరు అక్కడ గమనిస్తే 3వ విషయం చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. అంటే 3 విషయాలు అక్కడ స్పష్టంగా
ఏం తెలియపరుస్తుందంటే మనకు నిరాకారముగా శూన్యముగా చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను అని చెప్పి అక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అరే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం పని చేస్తాడులే, లేదంటే దేవుడు నిజంగా పని చేస్తాడా అని చెప్పి చాలాసార్లు మనం ప్రశ్నిస్తాం. చాలాసార్లు మన జీవితాలు కూడా మనం తీసుకొచ్చి నా జీవితం ఎలా అయిపోయింది, నేను ఇటువంటి సమస్యల ద్వారా వెళ్తున్నాను, నా జీవితం తలకిందులు అయిపోయింది, నేను ఈ పరిస్థితుల్లో వెళ్తున్నాను, ఈ బాధలు ఎదుర్కొన్నా, ఈ విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను, వేదన పడుతున్నాను, దేవుడు ఇందుకు పని చేయట్లేదు, దేవుడు నిజంగా పని చేస్తాడు, లేదంటే నేను అనర్హుణ్ణి, దేవుడు పని చేయడు అని చెప్పి చాలాసార్లు అనుకుంటాం. కానీ ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ నిరాకారముగా ఉందని మాత్రం కాదు, శూన్యముగా ఉందని మాత్రం కాదు, చీకటి అగాధ జలములపై ఉందని కాదు. మీరు అక్కడ గమనించినట్లయితే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే ఇక్కడ ఈ వచనం ద్వారా మీరు ఏం గ్రహించాలంటే అటువంటి సందర్భాలను కూడా దేవుని ఆత్మ అక్కడ విడిచి వెళ్ళిపోలేదండి. ఈరోజు చాలాసార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడేమో అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఈ వచనం స్పష్టంగా ఏం తెలియపరుస్తుందంటే అక్కడ లోకం నిరాకారంగా శూన్యంగా చీకట్టుకుంటేనే దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోలేదు. అటువంటిది ఈరోజు మన జీవితాల్లో నిరాకారంగా శూన్యంగా ఎటువంటి గమ్యం లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి హోప్ లేకుండా, నీ జీవితం ఏమైపోతుందో తెలియకుండా ఉన్న జీవితాల్లో దేవుడు పని చేయకుండా ఉంటాడండి. దేవుని ఆత్మ మన హృదయాల్లో మన జీవితాలపై అల్లాడుచుంటుంది. ఈరోజు మనం చాలా సింపుల్గా తీసి పడేస్తాం, కానీ దేవుడు నిరాకారంగా నాశనకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఎల్లప్పుడూ పని చేస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు నిరాకారంగా ఉన్న ఈ భూమి విషయంలో ఎలాగైతే పనిచేశాడో ఈరోజు నీ జీవితంలో కూడా అదే విధంగా పనిచేస్తాడు. నిరాకారంగా శూన్యంగా ఉన్న ఈ లోకం విషయంలో దేవుడు తన ఆత్మ ఎలాగైతే అక్కడ ప్రజెంట్ అయి ఉందో ఈరోజు దేవుని సన్నిధి నీ జీవితంలో కూడా అదే విధంగా ప్రజెంట్ అయి ఉంటుంది. ఈరోజు దేవుని ఆత్మ అక్కడ ఎలా అయితే అల్లాడుచుంటుందో ఈరోజు నీ జీవితంలో కూడా, నీ పరిస్థితుల్లో కూడా దేవుని ఆత్మ అదే విధంగా అల్లాడుచుంటుంది. ఈరోజు దేవుడు అక్కడ ఎలాగైతే ప్రిపేర్డ్గా ఉన్నాడో, అంటే దాన్ని సరిచేయాలి, ఒక ఆర్డర్ అనేది ఆయన ముందే, ఒక స్ట్రక్చర్ అనేది, ఒక ఇంటెన్షన్ అనేది ఆయన ఎలాగైతే కలిగి ఉన్నాడు, ఈరోజు నీ జీవితంపై కూడా దేవుడు అదే విధంగా ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు. ఆయన ఒక ఇంటెన్షన్ కలిగి నీ జీవితంపై ఒక ఆశతో, ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు నా జీవితం విరిగిపోయింది, శూన్యంగా ఉంది, అరే కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను, దేవుడు నా జీవితంలో లేడు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నేను ఇంకేం చేయాలి, దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఈరోజు ఈ వచనం ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన అక్కడ అంధకార పరిస్థితుల్లో, శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో, నిరాకారంగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఎలాగైతే పనిచేశాడు ఈరోజు అదే దేవుడు నీ జీవితంలో కూడా, నీ పరిస్థితుల్లో కూడా ఆయన పనిచేస్తాడు. ఈరోజు దేవుడు ఇప్పటికీ కూడా నాశనకరంగా ఉన్న నీ పరిస్థితుల్లో ఆయన పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలానే 3వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు వెలుగు అక్కడ కలిగింది. ఈరోజు మీరు గమనించినట్లయితే నా జీవితం కూడా నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడా, నిజంగా పని చేస్తాడా అని చాలాసార్లు మనం ప్రశ్నిస్తాము, ఆలోచిస్తాం, సందేహిస్తాం. కానీ ఈరోజు దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందంటే ఆయన ఒక్క నోటి మాట సమస్తము మార్చగలదు. ఈరోజు అక్కడున్న ఆయన చెప్పిన ఒక నోటి మాట అక్కడ ఆ చీకటికరమైన పరిస్థితుల్లో నుంచి వెలుగు ఎలాగైతే కలిగిందో ఈరోజు నీ పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు వెలుగు కలుగగా అని పలుకగా
నీ జీవితంలో కూడా వెలుగు కలుగుతుంది అని చెప్పి దేవుడు స్పష్టంగా మనతో తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు చాలాసార్లు నువ్వు క్షమించు అని అన్నప్పుడు మనం ఎలాగంటే ఆలోచిస్తాం, అరే వాడు నా జీవితంలో ఈ విషయాలు చేశాడు, ఈ విధంగా నాతో ప్రవర్తించాడు, నేను వాడిని క్షమించాలా అని ఆలోచిస్తాం. దేవుడు ఈ విషయాల్లో నువ్వు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు అని అన్నప్పుడు, అరే నేను ఇంతకాలం వేచి ఉన్నాను, నేను ఈ విషయాల్లో నమ్మకం ఉంచాలా, ఇంతసేపు నేను వెయిట్ చేయాలని అనుకుంటా. లేదంటే కొన్ని విషయాల్లో దేవుడు విధేయతగా ఉండు అని అంటాడు. అరే నేను ఎందుకు ఉండాలిరా బాబు, ఎంతకాలం ఉండాలిరా బాబు అని చెప్పి ఆలోచిస్తాం. కానీ ఈరోజు మీరు గమనించినట్లయితే దేవుడు వెలుగు కలుగగా అని చెప్పి ఎప్పుడైతే పలికాడో అక్కడ వెలుగు ఆలస్యం చేసిందండి? లేదు. ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలుకగా అక్కడ వెలుగు దేవుని మాటకు ఒబే చేసింది, అంటే దేవుని మాట వినింది. మీరు గమనిస్తే వెలుగు కలిగాను. అక్కడ ఎటువంటి డిలే జరగలేదు, అక్కడ లేదంటే ఎటువంటి ఆలోచన లేదు నేను నిజంగా దేవుని మాట వినాలా, లేదంటే ఇప్పుడు నేను వెలుగు కలగాల, ఇక్కడ ఏ విధమైన ఆలోచనలు అక్కడ చేసుకోలేదు. కానీ మీరు అక్కడ గమనిస్తే వెలుగు కలిగింది. అంటే ఆఖరికి సృష్టి కూడా మీరు గమనిస్తే దేవుని మాటకు లోబడింది. కానీ ఈరోజు దేవుని పిల్లలుగా మనం దేవుని మాటకు లోబడటానికి ఈరోజు చాలా ఆలోచిస్తాం, చాలా ఇబ్బంది పడతాం, చాలా సందేహాలతో ఉంటాం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉంటావో నా మాట వినడానికి, నేను ఒక మాట పలికితే నిరాకారంగా, శూన్యంగా, చీకటితో నిండి ఉన్న నీ జీవితాన్ని నేను మార్చగలను అని చెప్పి దేవుడు ఈరోజు మనతో సెలవిస్తున్నాడు. ఈరోజు ఇది ఒక సాధారణమైన విషయం కాదండి. ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకపోతే దేవుడు ఒక నోటి మాట సమాధానం కలుగునుగాక అంటే నీ జీవితంలో సమాధానం కలుగుతుంది. ఈరోజు నా జీవితంలో నాకు స్వస్థత కావాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని యొక్క నోటి మాట నీకు స్వస్థత కలుగునుగాక అంటే నీకు స్వస్థత కలుగుతుంది. ఈరోజు నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, ఈ విషయాల్లో నుంచి నేను మారాలి, నేను బయటికి రావాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే, నువ్వు ఎప్పుడైతే దేవునిపై విశ్వాసం ఉంచుతావో, దేవునిపై ఆధారపడతావు, దేవుని యొక్క నోటి మాట నువ్వు స్వస్థపడును కాక, అంటే నువ్వు ట్రాన్స్ఫార్మ్, అంటే నువ్వు మారును కాక, పరిపూర్ణం చెందును కాక అని చెప్పి ఆయన ఒక మాట పలికితే నీ జీవితమే మారిపోతుంది. ఈరోజు దేవుని మాటకి అంత శక్తి ఉంది. ఈరోజు మనల్ని పాలించిన రాజులకి అంత శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈరోజు మనల్ని ఏలుతున్న నాయకులకి అంత శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈరోజు మనల్ని సృష్టించిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఈరోజు ఆయనకున్న నోటి మాటకున్న శక్తిని మీరు గమనించినట్లయితే సమస్తమును మార్చగలుగుతాం. ఈరోజు మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఆయన ఒక దోణిలో ప్రయాణమై తన శిష్యులతో వెళ్తున్నప్పుడు గాలి తుఫాను వేసినప్పుడు తన శిష్యులు అందరూ భయపడుతున్నారు. అక్కడ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఆయన ఒక మాట పలుకగానే అక్కడ పరిస్థితులన్నీ కూడా నిశ్శబ్దమైపోయినాయి, అవన్నీ కూడా కామైపోయినాయి. అలానే మీరు గమనించినట్లయితే చనిపోయారు, ఇంకా ఆశ లేదు అని అనుకున్న పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి నువ్వు తిరిగి లే అని అన్నప్పుడు చనిపోయిన వారు లేచి నిలబడ్డారు. అంటే ఈరోజు మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నోటి మాటకున్న శక్తి, అదే శక్తి ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించినప్పుడు కూడా అదే శక్తి ఆయనకుంది. ఈరోజు అదే దేవుడి పట్ల నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని ఉంచుతావో, ఆ దేవుడు, ఏ దేవుడైతే వెలుగు కలుగగా అని చెప్పి పలుకుతే అక్కడ వెలుగు ఎలాగైతే కలిగిందో, అక్కడ పరిస్థితులు ఎలాగైతే మారాయో, ఈరోజు శూన్యంగా ఉన్న నీ జీవితంలో, నిరాకారంగా ఉన్న నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేయగలడు. ఆయన ఒక నోటి మాట సమస్తము మార్చగలడు. అలానే మీరు 4వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ దేవుడు వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలాసార్లు మానవులుగా మనకి ఇది మంచిది అని తెలియాలంటే కల్చర్ ప్రకారంగా, లేదంటే ట్రెడిషన్స్ ప్రకారంగా, లేదంటే లోక సంబంధంగా మనకి ఎలాంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇలా ఉంటేనే దాన్ని అందంగా మనం దాన్ని ఎంచుకుంటాం, అంటే ఇలా ఉంటేనే దాన్ని మనం ఆలోచిస్తాం. చాలాసార్లు నలుపు తెలుపు తీసుకున్నప్పుడు తెలుపే అందమని చెప్పి మనం అనుకుంటాం, నలుపుని అందంగా మనం భావించాం. ఎందుకంటే మానవులుగా మనకు ఒక ఎలాగంటే ఒక క్వాలిటీస్ కావాలి మనకి. ఇది అందంగా ఉంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది అని చెప్పడానికి ప్రతిదానికి కూడా మనకు క్వాలిటీస్ కావాలి. కానీ ఈరోజు మీరు దేవుణ్ణి గమనిస్తే అక్కడ దేవుడు ఇది మంచిది ఆయన
డిక్లేర్ చేశాడు, అక్కడ ఆయన దాన్ని డిసైడ్ చేశాడు. అలానే మీరు ఇక్కడ ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, ఆయన చూడడం మటుకు కాకుండా దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. మీరు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా గమనించినట్లయితే మీకు ఈ సెపరేషన్ అనేది మీకు ఎక్కడ కనబడుతుందంటే, మీకు ప్రారంభంలో దేవుడు ఇక్కడ వెలుగును చీకటిని వేరుపరిచినప్పుడు మీరు కనబడుతుంది. అక్కడ ఆయన ఒక బౌండరీని క్రియేట్ చేస్తున్నాడు, అక్కడ ఒక డిస్టెన్స్ని పెడుతున్నాడు. అంటే వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండదు. ఆయన ఎలాగంటే ఒక బౌండరీని క్రియేట్ చేస్తున్నాడు. చాలాసార్లు మనం కూడా ఎలా ఆలోచిస్తామంటే, అరే నా జీవితంలో దేవుడు దీన్ని ఎందుకు చెయ్యట్లేదు అని అనుకుంటాం. అది దేవుడు మన మంచికి చెయ్యట్లేదు. దేవుడు ఇది ఈరోజు నా జీవితంలో ఎందుకు ఇది చేస్తున్నాడు అని అనుకుంటాం. దేవుడు అది మన మంచికే చేస్తున్నాడు. ఈరోజు చాలాసార్లు నువ్వు ఆలోచిస్తే, దేవుడు ఈ విషయాలు నాకు ఎందుకు కలగజేయలేదు. మనం చాలాసార్లు మన జీవితాన్ని వేరొకరితో కంపేర్ చేసుకుంటాం. అరే వాడు బాగున్నాడు, నేను బాగోలేదు. వాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించట్లేదు. వాడి పరిస్థితులు బాగున్నాయి, నా పరిస్థితులు బాగోలేదు. వాళ్ళ కుటుంబం బాగుంది, నా కుటుంబం బాగుంటలేదు. వాళ్ళు అలా చేశారు, నేను చేయలేకపోతున్నాను. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, నేను వెళ్ళలేకపోతున్నాను. చాలాసార్లు మన జీవితం అనేది మనం కంపేర్ చేసుకుంటాం. ఇలా కంపేర్ చేసుకున్న సమయంలో మనం దేవుణ్ణి చేసే ప్రశ్న ఏంటంటే, ప్రభువా నా జీవితంలో ఎందుకు అటువంటి సందర్భాలు లేదంటే అటువంటి విషయాలు, అటువంటి సంతోషాలు నాకు ఎందుకు కలగజేయలేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మనం ప్రశ్నిస్తాం. కానీ ఈరోజు మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఈ 4వ వచనం ద్వారా మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నేను ఒక పాపం నుంచి ఆయన దూరం చేయడానికి ఇటువంటి పరిస్థితులు ఇస్తున్నాడు. నిన్ను తప్పుడు మనుషుల నుంచి ఆయన దూరం చేయడానికి ఆయన ఇటువంటి పరిస్థితులు ఇస్తున్నాడు. ఆయన ప్రణాళిక చెప్పున నిన్ను నడిపించడం కోసం ఆయన ఇటువంటి పరిస్థితులు నీకు ఇస్తున్నాడు. చాలాసార్లు నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు, నేను కెరియర్ ఎందుకు సెట్ చేసుకోలేదు, నా జీవితం ఎందుకు ఎలా అయిందని నువ్వు ప్రశ్నించుకునే బదులు నువ్వు దేవునిపై ఆధారపడితే దేవుడు తగిన సమయంలో నీ జీవితాన్ని మార్చగలడు. ఈరోజు చాలాసార్లు మనం దుఃఖిస్తాం, వేదన పడతాం, ఆలోచిస్తాం. కానీ దేవుడు స్పష్టంగా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. అంటే అక్కడ ఆయన వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా పాపం నుంచి నీ జీవితాన్ని వేరు చేసేటప్పుడు చాలాసార్లు నువ్వు చాలా విషయాలు కోల్పోవాలి. అవి కోల్పోయేటప్పుడు నువ్వు దేవుని ప్రశ్నించవచ్చు, లేదంటే నువ్వు సందేహించవచ్చు. కానీ అవన్నీ కూడా నీ మంచి కోసం అక్కడ దేవుడు చేస్తున్నాడు. చాలాసార్లు నేను తప్పుడు మనుషుల నుంచి ఆయన వేరు చేయడం కోసం చాలా విషయాలు నీకు దూరం చేయొచ్చు. అరే దేవుడు నా దగ్గర నుంచి ఎందుకు ఈ విషయాలు తీసేశాడు అని నువ్వు ప్రశ్నించవచ్చు. కానీ ఆ విషయాల ద్వారా నువ్వు తప్పుడు మనుషుల నుంచి నువ్వు దూరంగా ఉండడు. అలానే చాలాసార్లు ఆయన ప్రణాళిక చెప్పున ఆయన చిత్త ప్రకారం నిన్ను నడిపించడానికి కొన్నిసార్లు ఆయన మనకు బాధకరంగా ఉండే పరిస్థితులు మనల్ని నడిచేలా చేస్తాడు. అరే నేను ఎందుకు ఇంత బాధను తట్టుకోవాలి, ఎందుకు ఇంత వేదన తట్టుకోవాలని చెప్పి మనం ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే అవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేస్తామో, ఎప్పుడైతే అవన్నీ కూడా మనం ఫేస్ చేస్తామో, దాని తర్వాత దేవుని చిత్త ప్రకారం మనం ఉండడానికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని మీరు గమనించండి. మీరు కొత్త నిబంధన గ్రంథంలో మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్న మాట, నేను ఈ లోకానికి వెలుగుని అని చెప్పి ఆయన అక్కడ ఒక మాట చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, అంధకార సమస్యలు, చీకటితో కమ్మి ఉన్న పరిస్థితులు మన జీవితంలో ఉండవని. అలానే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు, అంటే నిజంగా దేవుడు ఉన్నాడా లేడా, లేదంటే నా జీవితం బాగుంటుందా బాగోదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించాడా, ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఏవీ లేకుండా దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు. అలానే ఇక్కడతో నా జీవితం అయిపోయింది అని అనుకున్న పరిస్థితుల్లో దేవుడు మన జీవితంలో వెలుగునిచ్చి మన జీవితాన్ని మళ్ళీ నూతనంగా ఆయన ప్రారంభిస్తాడు. ఈరోజు మీరు గమనించినట్లయితే ఈ 1 నుంచి 4 వచనాలు ఒక సాధారణమైన విషయాలుగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతామని. కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే చీకటితో కమ్మి ఉన్న పరిస్థితుల్లో, నిరాకారంగా శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో కూడా అక్కడ దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన ఆత్మ అక్కడ అల్లాడుచుంది. ఈరోజు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు నాశనకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా, నిరాకారంగా శూన్యంగా చీకటి కమ్మి ఉన్న పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మ ఇంకా మీ జీవితాలపై అల్లాడుచుంది. అలానే మీరు నేను ఎంతకాలం వెయిట్ చేయాలి అని మీరు అనుకోవద్దు. ఎప్పుడైతే మీరు అలా వెయిట్ చేస్తూ ఉంటారో, దేవుని యొక్క నోటి మాట, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి నేను ఎంతకాలం వెయిట్ చేయాలి, ఎప్పుడు నా జీవితం మారుతుంది, నేను ఎప్పుడు ఎదుగుతాను, నేను అనుకున్నది సాధిస్తాను అని చెప్పి మీరు అనుకోకుండా దేవునిపై ఆధారపడండి, వెయిట్ చేయండి.
దేవుని యొక్క నోటి మాట సమస్తము మార్చగలదు. అలానే నేను ఎంతకాలం రెసిస్ట్ చేయాలి అంటే, దేవుడు చాలాసార్లు కొన్ని విషయాలు మనల్ని చెయ్యమన్నప్పుడు నేను చెయ్యాలని అనుకుంటాను. దేవుడు ఇది వద్దన్నప్పుడు అరే ఎందుకు వద్దు, నాకు ఇది కావాలి కదా అనుకుంటాం. చాలాసార్లు ఇది నేను రెసిస్ట్ చెయ్యాలా అని అనుకుంటాం. కానీ దేవుడు ఈరోజు నిన్ను ఒక విషయం నుంచి సెపరేట్ చేస్తున్నాడంటే దాని నుండి నిన్ను పరిపూర్ణం చేయడానికి, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, నిన్ను మార్చడానికి, నిన్ను ఆయన మార్గంలో నడిపించడానికి అటువంటి పరిస్థితులన్నీ కూడా సెపరేట్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే వెలుగును చీకటిని ఎలాగైతే సెపరేట్ చేశాడు, దేవుడు కూడా కొన్ని పరిస్థితుల నుంచి నేను సెపరేట్ చేస్తున్నప్పుడు అది ఆయన నిన్ను మార్చడానికి, ఆ పరిస్థితుల నుంచి నేను వేరుపరుస్తున్నాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది ఈ వీడియో చూస్తున్నవారు అంధకార సమస్యలతో, అలానే చీకటి కమ్మి ఉన్న పరిస్థితుల్లో, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతున్న స్టేట్లో, లేదంటే శూన్యంగా ఉన్నాం, నిరాకారంగా ఉన్నాం అని చెప్పి ఈరోజు మీరు అనుకుంటున్నట్లయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అలానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, నేనే ఈ లోకానికి వెలుగు అని అంటున్నాను. కాబట్టి ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభువారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిపై మీరు విశ్వాసం ఉంచుతారో, ఎప్పుడైతే మీరు ఆయనపై వేచి ఉంటారో, ఆయన యొక్క నోటి మాట సమస్తము మార్చగలదు. కాబట్టి ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఈరోజు మీరు సరైన మార్గంలో నడవాలని అనుకుంటున్నారా, లేదంటే మీకు స్వస్థత కావాలని అనుకుంటున్నారా, లేదంటే మీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారా, ఈరోజు మీ జీవితాన్ని దేవుని చేతిలోకి విడిచిపెట్టండి. మీరు వేచి ఉండండి, ఆయనపై విశ్వాసం ఉంచండి. సమస్తము మార్చగల దేవుడు ఈరోజు మనకున్నాడు. ఈరోజు ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1-4 వచనాలు మీరు గమనించినట్లయితే మీరు మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసుకోగలదండి. దేవుని గుణాన్ని మీరు తెలుసుకోవడానికి కేవలం ఈ 1-4 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క స్వభావం, ఆయన యొక్క గుణం, ఆయన యొక్క ప్రేమ మనకి ప్రారంభ వచనాల్లోనే తెలియపరుస్తుంది. ఈరోజు ఏ దేవుడైతే నిరాకారంగా ఉన్న లోకం పట్ల ఆయన శ్రద్ధ చూపించి ప్రేమ చూపించాడు, ఈరోజు అదే దేవుడు మన జీవితాల పట్ల కూడా ఆయన ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు, ఇంకా ఆయన కృప చూపిస్తున్నాడు. ఈరోజు మన ఎవరూ కూడా అర్హులం కాదండి, మనందరం కూడా పాపం చేసిన వాళ్ళు, మనందరం పాపంలో పడ్డవాళ్ళు. అయినప్పటికీ కూడా ఆయన కృప అత్యధికముగా ఆయన మనపై చూపిస్తున్నాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మీ నాశనకరమైన పరిస్థితులు అన్నీ కూడా దేవుడు తన యొక్క నోటి మాట ద్వారా మార్చగలడు అని తెలియపరుస్తున్నాడు. అలానే అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీరు చెప్పిన మాటలు ప్రభు మేము విన్నాం ప్రభా. తండ్రి, కేవలం విని తండ్రి విడిచిపెట్టకుండా ప్రభు ఈ వీడియోలో మేము విన్న ప్రతి ఒక్క మాట, మీరు మీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాట ప్రభా, పరిశుద్ధ గ్రంథం ప్రభా ఆదికాండం 1వ అధ్యాయం 1-4 వచనాల వరకు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభా దాన్ని మా జీవితంలో ప్రభు మేము ఫేస్ చేస్తున్నాం. నిరాకారంగా ఉన్నాం, శూన్యంగా ఉన్నాం, అంధకారం నిండి ఉంది. ఈరోజు మా పరిస్థితులు ఏంటో తలకిందులైపోయి నాశనం అయిపోయి ప్రభు మా భవిష్యత్తు ఏమైపోతుందో తెలియని పరిస్థితులు ఉన్నాం. కానీ ప్రభు ఈరోజు మీ వాక్యం మాకు తెలియజేసింది, అదేంటంటే మీ యొక్క నోటి మాట సమస్తము మార్చగలదు ప్రభు. కాబట్టి ప్రభు ఈరోజు మా జీవితాన్ని మీ సన్నిధానంలో ప్రభు పెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎలాగైతే మీ నోటి మాట ద్వారా అక్కడ ఉన్న పరిస్థితులు మార్చారు, ఈరోజు అదేవిధంగా మా జీవితాలు కూడా మార్చమని ప్రభు, అలానే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తను దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ప్రభు ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలు.